హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను తొందరలో పోస్ట్ చేస్తాను. అవి మీరు మిస్ కాకుండా ఉంటారు. కొత్తవి తెలుసుకుంటారు. నేనైతే రీసెంట్‌గా అరకు అయితే వెళ్ళాను కదండీ! అక్కడైతే ఇది ట్రైబల్ మ్యూజియం అని చెప్పేసి ఉంటది. సో, ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అక్కడైతే అన్నీ చాలా బాగున్నాయి. నేను ఆ మ్యూజియంలోకెళ్ళాను. ఇవన్నీ అక్కడ స్టాల్స్ అనమాట. చెక్క బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అక్కడ తయారు చేసినవే. ఇవన్నీ ఇక్కడ కనిపించేవన్నీ వాళ్ళు హ్యాండ్ మేడ్ అనమాట. సొంతంగా తయారు చేసినవి. ఏవైనా కానీ మీరు చూస్తున్నవి ఇక్కడ మొత్తం వాళ్ళు సొంతంగా తయారు చేశారంట. నేను అడిగాను వాళ్ళని. హ్యాండ్ బ్యాగ్స్ కానియండి, అక్కడ కనిపించేవి ఏవైనా కానీ. చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. ప్రైస్ కూడా మనము బార్గెయిన్ చేస్తే తగ్గిస్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రైసే కాకుండా. నాకైతే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే నచ్చింది. తీసుకున్నాను. బట్ ఈ షాప్‌లో అడిగితే అదైతే ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ చెప్పారు. సో, నేను ఇంకా ముందు చాలా ఉన్నాయి కదా! అక్కడ ఏమన్నా ట్రై చేద్దామని చెప్పేసని చూసాను. నాకు ఆ షాప్‌లో కనిపించినవే ఇంకా వేరే ఒక్క ప్లేస్‌లో మాత్రమే కనపడినియి. ఇక్కడైతే కనిపించలేదు. అండ్ ఈ షాప్‌లో అయితే కనపడినియండి. తీసుకున్నాను. అండ్ నేను అది కూడా ఒక వీడియో అయితే పెడతాను. నేను షాపింగ్ చేసినవన్నీ. అండ్ నెక్స్ట్ ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయి చాలా. అసలు ఇట్లాగ నడుచుకుంటా వెళ్తుంటే ఎంత చక్కగా ఉండిద్దంటే చాలా బాగుంటది. నాకైతే ఇలాంటి ప్లేసెస్ అంటే భలే ఇష్టం. ఓపిగ్గా అయితే తిరగగలను. అందరికీ ఇష్టమే కదండీ! ఈ విధంగా అయితే నడుచుకుంటా వెళ్ళడం, చక్కగా పచ్చని చెట్లను చూస్తా. నేను ఇది సెకండ్ టైం రావడం. లోపలైతే ఈ విధంగా ఉంటాయి బొమ్మలు. అక్కడక్కడ కొన్ని హౌసెస్ లాగా కట్టి అందులో అయితే నేను ఆల్రెడీ వచ్చాను. చేంజెస్ అయితే ఏం లేవు. బట్ అరకు అన్నది ఎన్నిసార్లు చూసినా కానీ బోర్ కొట్టదు కదా. అది లోపల బాగుంటుంది. యాక్చువల్గా లోపల ఫొటోస్కి ఎలా చేస్తారో తెలియదు. ఇదైతే ఎంట్రీ పాయింట్ అండి. లోపలైతే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మాకు ఫొటోస్ తీసుకొని ఇవ్వలేదండి. ఫోటోషూట్కి అయితే అలౌ చేయలేదు. నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 4 years అవుతుంది. బట్ ఇప్పుడైతే అసలు ఏమీ లేదు. అంతా ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళైతే ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసేసుకుంటున్నారు. నేను లోపల చూడగానే అయితే నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది. అంత చక్కగా చెక్కారనమాట బొమ్మల్ని కూడా వీళ్ళు. ఎంత బాగా తయారు చేసి పెట్టారు. ఎంత బాగుందంటే ఏదో ఒక 3D మూవీ చూస్తున్నట్టుంది నాకైతే. అన్ని బొమ్మలైతే జీవకళ ఉట్టిపడుతున్నట్టుందండి. ఎంత బాగున్నాయి. వాళ్ళ జీవన విధానం గురించి చెప్పేవి ఇవన్నీ. చక్కగా వాళ్ళు మొత్తం వివరిస్తున్నట్టుంది అక్కడ కూర్చొని అయితే. నాకైతే బాగా నచ్చిందండి అసలు ఇది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అక్కడ వాళ్ళు పండించిన కూరగాయలు కానీ అలాంటివి, వాళ్ళ హౌస్ ఎలా ఉంటుందా, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ చీర కట్టు కానీ మొత్తం ఉంది. అన్నీ అయితే క్లియర్గా అయితే ఉన్నాయి. అన్నీ వాళ్ళు హ్యాండ్ మేడ్ అనమాట. చేత్తో చేసినవి అన్నీ. కుండలు కానీ అలాంటివి.
చూడండి ఎంత బాగుందో. వాళ్ళ నాన్న ఏదో కడుతుంటే ఆ అబ్బాయి కూర్చొని చక్కగా చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ కుకింగ్ చేస్తుంది. ఎంత బాగుందో అసలు. ఇలాంటివి మనం చూడాలనుకున్నా కానీ కనిపించవు అన్నమాట. ఇంత కళాకారులకే సాధ్యం అలాంటివన్నీ చేయడం. అండ్ ఇదైతే వాళ్ళ టెంపుల్ అంట, ఆదివాసీ దేవాలయం అని చెప్పేసి అని. వాళ్ళ టెంపుల్స్ అయితే ఇలా ఉంటాయి. మనము కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా మనకి, ఎక్కువ అల్లరి నరేష్ మూవీస్ లో అయితే చూపిస్తారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. అసలు పెళ్లి ఎంత బాగుందంటే నిజంగా జరుగుతుందా అన్నట్టుగా ఉంది, పచ్చని చెట్ల మధ్యలో. నెక్స్ట్ అయితే ఇది చక్కగా మాట్లాడుకుంటా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చెరొక పని చేసుకుంటున్నారు. ఆయనైతే కట్ చేస్తున్నాడు, ఫ్లవర్స్ ని కట్ చేస్తున్నాడు. సారీ, అవి ఫ్లవర్స్ కాదు, మష్రూమ్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగాను కూర్చొని మా సిస్టర్ ఇక్కడ మేము ఫోటో దిగామన్నమాట 4 years బ్యాక్. బయట దిగాము, లోపలైతే తీయనీయలేదు అన్నాను కదా. దారులు ఉన్నాయి, అబ్బా ఎందుకులే అలా ఉన్నాయి. వీటిలో చాలా మంది నేచర్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఫొటోస్ అయితే దిగుతారు. నన్ను తీయడానికి అయితే ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే వచ్చానైతే లోపలికి. మా వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారు, మేము రాము నువ్వే వెళ్ళిరా అని చెప్పేసి అని. సో నేనైతే మీ అందరికీ చూపించాలని అయితే వెళ్ళాను, షూట్ చేసుకొని వద్దామని. ఇదైతే భలే ఉంది, చెట్టు మీద నుంచి కళ్ళు తీస్తున్నట్టుగా ఉంది. కళ్ళు తీసి కింద వాళ్ళకి పోస్తున్నారు. అలా అయితే క్రియేట్ చేశారు వాళ్ళు. ఇదైతే మాత్రం ఫొటోస్కి అయితే బాగుంటుందండి. అండ్ అది దింసా డాన్స్ అక్కడ ఫేమస్ అన్నమాట. ఎండ అయితే మాత్రం అద్దరిపోతుంది, మామూలుగా లేదు. అండ్ ఇదైతే మాత్రం చాలా బాగుంది, చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నైట్ అంతా మంచు, తెల్లవారు 8 వరకు, 8 నుంచి ఎండ. ఎండ అయితే బీభత్సంగా ఉంది అసలు. ఇక్కడైతే నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే దొరికింది. బట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత అయితే కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యాను. తీసుకుంటే పోయేదే అని చెప్పేసి అనుకున్నాను. ఒకటైతే తీసుకున్నాను కానీ ఇంకోటి ట్విన్నిక్ అనుకున్నాను, బట్ తీసుకోలేదు. ఇవన్నీ వాళ్ళ అక్కడ పండినవి, వాళ్ళే ప్యాకింగ్ చేసినవంట. ఈ స్టోర్ మొత్తం వాళ్ళు స్వయంగా చేసినవేనంట. నేను ఇందులో కూడా కొన్ని పర్చేస్ అయితే చేశానండి. అవి కూడా నేను వీడియో పెడతాను, నేను ఏమేమి కొన్నానా అక్కడ అని చెప్పేసి అని. షాంపూలు, ఆయిల్స్, సాల్ట్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి.